నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ ఉత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారుల ర్యాలీ జానపద కళలను పరిరక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ దళార్లను అరికట్టేందుకే లడ్డూ విధానంలో మార్పు టీటీడీఓ శ్యామలరావు వెల్లడి దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేషంగా మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, టీడీపీ నేతలు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, టీడీపీ నేతలు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు మంత్రి కొండపల్లి శ్రీనివాసాచారి కుటుంబీకులకు వేద మంత్రోచ్చరణతో ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను మొదటిసారిగా శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నానని, తనకు దర్శన ఏర్పాట్లు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దేవాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోయే దిశగా ఆ దేవదేవుడు తమ ప్రభుత్వానికి అండగా ఉండి ఆ దేవుని ఆశీర్వాదం తమకు ఉండాలని శ్రీకాళహస్తీశ్వరిని కోరుకున్నానని తెలియజేశారు. తాను ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని, అదేవిధంగా రైతన్నలు సుభిక్షంగా ఉండేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని ఆశీర్వాదాలు ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకున్నట్లు తెలియజేశారు. మొదటిసారిగా కాళహస్తి రావడం జరిగింది. కాళహస్తిలో ఈశ్వరుని దర్శించుకోవడానికి, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఆయన కోరడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఆశీర్వాదం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి పనిలో కూడా ఆయన తాలూకు దీవెనలు ఇవ్వాలని, మా అందరికీ మంచి చేకూర్చేలాగా మరింత ప్రజాసేవ చేసే విధంగా ఆయన మాపై కటాక్షం చూపించాలని కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచి ఆనందంతో, ఐశ్వర్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా, యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగేలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రైతన్న బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆయన తాలూకా దీవెనలు, ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలో ఏపీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలు నిర్వహించారు. గ్రామీణ జానపద కళలను పరిరక్షించుకోవాలన్న లక్ష్యంగా శ్రీకాళహస్తిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను చేపట్టారు. ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా స్థానిక అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు. అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శిస్తూ గేయాలు, పాటలను ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజానాట్య మండలి నాయకులు హరినాథ్ రెడ్డి, సినీ డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకొని భావి తరాలకు అందించాలని, ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఆడిటోరియాలు నిర్మించాలని, కళాకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కళాకారుడిగా గ్రామీణ జానపద కళలను కాపాడుకోవడానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటుకు కృషి చేయాలని, తద్వారా జానపద కళలను భావి తరాలకు అందించే విధంగా కృషి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి సభ్యులు జనమల గురవయ్య, రామనాయుడు, గోపి, అంజూరు గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
కళలు అంతరించిపోయే టైంలో దీనికి ఒక మంచి అకాడమీ పెడితే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం ప్రభుత్వానికి. మరియు ఇది ఒక చిన్న రిప్రజెంటేషన్ మన డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వాలని, ఎందుకంటే వారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి కళ ఎంత కష్టం అనేది వారికి బాగా తెలుసు. అది కాకుండా మన సంప్రదాయాలు, మన సంస్కృతి పుట్టింది మన గ్రామీణ కళ నుంచి. తప్పనిసరిగా మనమందరూ కలిసి, కళాకారులందరూ కలిసి డిప్యూటీ సీఎం గారికి ఒక విన్నపం ఇచ్చి ఒక మంచి అకాడమీ, గ్రామీణ సంప్రదాయాల, గ్రామీణ కళలు ఒక నెక్స్ట్ అట్లాంటి ఇప్పుడు ఒక భరతనాట్యం అంటే దానికి ఒక అకాడమీ ఉంది. ఈరోజు వచ్చే ఆధునిక మ్యూజిక్ అన్నిటికీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, ఒక అకాడమీ ఉంది. బట్ మన సంప్రదాయాలు మనం ఈ గ్రామీణ సంస్కృతి నుంచి పుట్టినాం, కళ నుంచి పుట్టినాం. దానికి ఈరోజు ఒక అకాడమీ లేదు అనేది చాలా చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత ఈ కళలకు కూడా ఆదరణ తగ్గుతా ఉంది. రెండోది, గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కళను ఏదైనా వీధి నాటకాలు కావచ్చు, హరికథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, లేకపోతే ఇతర కళారూపాలన్నింటినీ కూడా ఆదరించేటువంటి సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు రాను రాను వ్యవసాయం అంతరించిన తర్వాత వీటికి ఆదరణ తగ్గుతా ఉంది. ఏదో కొంత ఉత్సవాల సందర్భంలో లేదా పండుగలు పబ్బాలకప్పుడు అక్కడక్కడ ఇవి కనపడుస్తూ ఉన్నాయి. కానీ వీటికి సాంప్రదాయకంగా కంటిన్యూస్గా వంశపారంపర్యంగా లేకపోతే ప్రజల నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇవి ట్రాన్స్ఫర్ కావడంలే, మార్పు చెందడంలే, అంటే రావడంలే. కారణం ఏంటంటే ఈరోజు వాటిని ఆదరించే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. తర్వాత సినిమా, టీవీ లేకపోతే ఇతర ప్రభావాలు దీనిపైన పనిచేస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వాలు కూడా ఈ జానపద కళ కానీ కళారూపాలను కానీ ప్రోత్సహించడం లే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇతర అభ్యుదయ కళాకారులు, ఇతర సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి. కళాకారులందరినీ కూడా అనేక ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిల్లో భాగంగానే కళాకారులందరికీ కూడా వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం, కళాకారులకు సంబంధించి ప్రోత్సాహకాలుగా కొంత ప్రకటించడం. ఇంతకుముందు ఈ నాటకాలు ఇవి ప్రదర్శనలు పెట్టేవాళ్ళు, ఈ టెంట్కి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. అవి కూడా ప్రభుత్వం మర్చిపోతా ఉంది. వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పట్టణాల్లో ఇలాంటి చోట కొన్ని ఆడిటోరియంస్ ఈరోజు కళలు ప్రదర్శించాలంటే దానికి చోటు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ కళలు ప్రదర్శించుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వాళ్ళకు ఆడిటోరియంస్ నిర్మాణం చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి గురువులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను పోషించుకోవడానికి, వాళ్ళు బతకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతులు వాళ్ళకి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తప్ప ఈ కళలు బతికి వచ్చేటువంటి జనరేషన్కి అందించేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను డిఎస్పీ నరసింహమూర్తి ప్రదానం చేశారు. పర్యావరణం పరిరక్షించుకుంటూ మొక్కలు పెంచడం మన బాధ్యతగా తీసుకుందామని డిఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని తమ అవగాహనతో పర్యావరణ పరిరక్షణ కోసం పలు చిత్రాలు చిత్రీకరించారు. ఈ పోటీల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ తరపున ప్రోత్సాహక బహుమతులను పంపిణీ కార్యక్రమానికి డిఎస్పీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉందని, పెరిగిపోతున్న కాలుష్యం నివారించాలంటే చెట్లు పెంచడమే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు హేమకుమార్, షరీఫ్, నారాయణ, ప్రదీప్ కుమార్, శ్రీనివాసులు, అంకయ్య, రాజశేఖర్, పరశురాం, మునుస్వామి, చంద్రకాంత్, పార్థసారథి సభ్యులు పాల్గొన్నారు. గౌరవ యంగ్ ఎంప్లాయీ సోషల్ సర్వీస్ అధ్యక్షులు
శ్యామ్ కుమార్ సార్ అండ్ నారాయణ సార్ మరియు షరీఫ్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. రండి. సర్టిఫికేట్ పట్టుకోమా, చూపించు. అంటే కూడా రావచ్చు. క్లాప్. క్లాప్. టి కుమారి జెడ్పీ హై స్కూల్ అక్కుట్. ఇప్పుడు ఈ పర్యావరణం గురించి అవేర్నెస్ కల్పించడం భాగంగా ఈ కాలేజీలో ఈ స్కూల్లో కాంపిటీషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి మీద అవగాహన దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరము. అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక డిఎస్పీగా చెప్పడం ఏమంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలా నిర్వహించాలి. మనం పర్యావరణం కాపాడుకోవాలి, చెట్లు పెంచాలి, భూతాపాన్ని తగ్గించాలి. అందరి బాధ్యతగా మనం గుర్తించేసి ప్రతి ఒక్కరూ కూడా మనం భాగస్వాములు అవుతాం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో నేను అందుబాటులో ఉంటాను. నేను ఎక్కడెక్కడ నాకు అవకాశం వచ్చినా కూడా నేను మీకు చేదుల వాదులుగా ఉంటాను. పర్యావరణ బాధ్యతలు కూడా తీసుకుంటానని చెప్పేసి మీకు నేను హామీ ఇస్తున్నాను. మీకు పర్యావరణం సంబంధించి ఎలాంటి మీకు నా సహకారాలు కావాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో 156వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక ప్రతిభావంతులకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ భాష ఆధ్వర్యంలో నిత్య సరుకులు పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 156 నెలలుగా ప్రత్యేక ప్రతిభావంతులైన వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ భాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిన్న ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ప్రత్యేక ప్రతిభావంతులకు 6,000 రూపాయలు పింఛన్ అందజేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో వస్తారు కదా రమేష్ ప్రజలు ఉమ్మడి కుటుంబాలు మన వాళ్ళు అనేది ఇప్పుడు లేకుండా పోయిన ఈ రోజుల్లో 156 నెలలుగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మునీర్ భాష గారు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను ఏర్పాటు చేసి 30 మంది దివ్యాంగులు వారి కుటుంబంలో మనకు వీరి వలన ఏం ఉపయోగము, మన ఇంటికి దూరం, మన ఇంటికి వీళ్ళు అడ్డంగా ఉన్నారు అనే పరిస్థితుల్లో వాళ్ళు కష్టాలను గ్రహించి వారిని ప్రతి నెల వారికి సరిపడు ఇంటి సరుకులతో పాటు అనేక నెలలు వారికి కావాల్సిన దుప్పట్లు, మందులు ఇలాంటివి సహాయం చేస్తూ ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో మేము కూడా సభ్యులుగా ఉన్నందుకు మాకు గౌరవంగా ఉంది. ఇదే సంస్థలో ఇలాంటి దివ్యాంగులకు మరిన్ని వారికి ఉపయోగపడే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఈ విధంగా వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడి వ్యాపారం చేసుకునేదానికి కూడా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ కుల మతాలకు అతీతంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నందుకు ఈ కార్యక్రమం 150 నెలలుగా దిగ్విజయంగా జరుగుతున్నందుకు క్రమం తప్పకుండా సక్రమంగా కరోనా కష్టకాలంలో కూడా వారి వద్దకు వెళ్ళి వారి ఇంటి వద్దకి వారికి నిత్యావసర సరుకులు సంస్థ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇలాంటి సంస్థ ఇంకా ముందు ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయాలనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
13 సంవత్సరాలు కుదిరితే 500 రూపాయలు. 500 రూపాయలు అంటే ఎంత తెలుసా? ఒక రోజు 17 రూపాయలు వస్తుంది. 17 రూపాయలతో వీళ్ళు ఏమి జీవిస్తారు, వీళ్ళు ఎలా బ్రతికారు అనే ఆలోచనతో వీళ్లకు దగ్గర తీసి ఈ సంస్థ ద్వారా సేవలు చేస్తున్నారు. చంద్రబాబు సహకారంలో ఈరోజు వాళ్ళకు పింఛన్ 6,000 ఉంది. చాలామంది చెప్పినారు ఇప్పుడు కూడా 6,000 పింఛన్ వస్తుంది కదా, ఇంకా వీళ్ళకు కొన్ని అవసరమేమి ఇతర సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా అన్నారు. కానీ నేనేం ఆలోచిస్తున్నట్టే 6,000 అంటే అందరూ వీళ్ళకి సొంత ఇల్లు ఉండవు. చాలామంది బాడుగిళ్ళల్లో ఉంటారు. ఆ బాడుగ కట్టడానికి కనీసం 3,000 రూపాయలు వీళ్ళ పింఛన్లు 3,000 రూపాయలు పోతే 3,000 రూపాయలు అంటే రోజు 100 రూపాయలు మిగులుతుంది. దాంట్లో వాళ్ళు టిఫిన్ ఖర్చులని, టాబ్లెట్ ఖర్చులని, ఇంకా ఎప్పుడైనా సరే హాస్పిటల్ క్వాలిటీ ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి. అందుకనే ఈ సంస్థను ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని, ముందు వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచిస్తున్నాము. భగవంతుడి దయతో మా సభ్యుల సహకారంతో ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకు కూడా ఉపాధి కల్పన చేయాలనే ఆలోచనలో సంస్థ ఉంది. ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇంత సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఇంతమందికి అంటే ఉపాధి కల్పన కానీ ఏదైనా సేవ చేస్తుందంటే కారణము మా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు, సిబ్బంది వీళ్ళందరికీ సహకారం లేకపోతే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఈ సేవ చేయడం కూడా చాలా కష్టం ఉంది. వీళ్ళందరి సహకారంతో అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ఎంత విలువైన సమయాన్ని ఈ సంస్థకు ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవోగా పట్టెం గురుప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న ఆయనకు కాణిపాక దేవస్థానం ఆలయ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాత్రి 6 గంటలకు ఆయన కాణిపాకం ఆలయంకు చేరుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన ఆలయ ఈవో కార్యాలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనుంజయ పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి, దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. దళారులను అరికట్టేందుకే లడ్డూ కేటాయింపులో ఆధార్ అనుసంధానం చేశామని అన్నారు. తిరుమలలో టీటీడీ ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. దళారులను అరికట్టేందుకు లడ్డూ కేటాయింపుల్లో ఆధార్ అనుసంధానం చేశామని అన్నారు. క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, నీళ్లు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అన్నప్రసాదం నాణ్యత పెంచామని తెలిపారు. వారానికి 1,60,000 SSD టైమ్ స్లాట్ టికెట్లు కేటాయిస్తున్నామని, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. దర్శనానికి వెళ్లలేని భక్తులు సైతం అధికంగా లడ్డూలు కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్యవర్తిలో అధికంగా లడ్డూలు పొందుతున్నారన్నారు. కొందరు స్టేటస్ సింబల్ గా లడ్డూ ప్రసాదాన్ని పెళ్లిళ్లలో పంచుతారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. టికెట్ ఉన్న భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తూ వచ్చామని, దర్శనానికి వెళ్లని భక్తులకు ఒక్కో పర్సన్ కు 2 లడ్డూలు అందిస్తూ వచ్చామన్నారు. రోజుకు 3.50 లక్షల లడ్డూలు లడ్డూ కౌంటర్ వద్ద వితరణ చేస్తున్నామని, అందులో 1,00,000 లడ్డూలు దళారులు తీసుకెళ్లి అమ్మేస్తున్నట్లు గుర్తించామన్నారు. సామాన్య భక్తులకు లడ్డూలను అందించడానికి ఆధార్ తప్పనిసరి చేశామని, ఒక్క ఆధార్ కార్డుపై 2 లడ్డూలు ఇవ్వడం మంచి నిర్ణయం అన్నారు. దర్శనానికి వెళ్లిన భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటుగా ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తామన్నారు. దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కావాలంటే ఆధార్ పై 2 లడ్డూలు అందిస్తామన్నారు. రోజుకు 3.5 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూ వితరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఐటీ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒకే ఫ్యామిలీకి 1,100 లడ్డూలు ఇచ్చినట్లు, మరో ఫ్యామిలీకి 108 లడ్డూలు ఇచ్చినట్లు వెల్లడైందన్నారు. సిబ్బంది ఎవరు ఇన్వాల్వ్ అయినా వారిపై చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి
పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొండపల్లి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమలను రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా రోజా మార్చడం సబబు కాదన్నారు. తిరుమలలో స్వామివారి వైభవాన్ని మాత్రమే కీర్తించాలని, రాజకీయ విమర్శలు తగదని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొరకు సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నామన్నారు. తిరుమలలో విమర్శలు చేసుకోకూడదని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ మొదటిసారి సీఎంగా బాధ్యతలు చంద్రబాబు చేపట్టారని గుర్తు చేశారు. ఇక 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సేవలు అందిస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. తిరుమలలో రాజకీయం మాట్లాడడం తగదన్నారు. సినీ కథానాయకి హన్సికా మోత్వాని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెల్పల హన్సికను చూసిన అభిమానులు, శ్రీవారి భక్తులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే హన్సిక మాత్రం ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపలేదు. తల వంచుకొని వేగంగా ఆలయం ప్రాంగణం నుంచి కారు వద్దకు వెళ్లిపోయారు. దేశముద్రు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హన్సిక తమిళము, తెలుగు ఇండస్ట్రీలో అనేక హిట్స్ అందుకొని అగ్ర కథానాయికగా హన్సిక కొనసాగారు. కాలానుగుణంగా హన్సిక ప్రస్తుతం వెబ్ సిరీస్లలో సైతం నటిస్తున్నారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ ఉత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, టీడీపీ నేతలు. శ్రీకాళహస్తిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారుల ర్యాలీ, జానపద కళలను పరిరక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్. దళార్లను అరికట్టేందుకే లడ్డూ విధానంలో మార్పు, టీటీడీఓ శ్యామలరావు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.